హాయ్, క్రికెట్ లవర్స్ అందరికీ స్వాగతం. బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోలన్నింటినీ క్రికెట్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. రేపటి నుంచి మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2024 స్టార్ట్ అయిపోతుంది. రేపు తలపడబోయే జట్లలో మెయిన్గా చెన్నై సూపర్ కింగ్స్. ఆల్రెడీ మనం ఆర్సీబీ గురించి మాట్లాడుకున్నాం, ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడుకుందాం. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలో 10 సార్లు ఫైనలిస్ట్, 5 సార్లు ఛాంపియన్, కేవలం 2 సార్లు మినహా ప్రతిసారి కూడా ప్లే ఆఫ్స్లో చేరిన ఏకైక జట్టు. సో ఇట్లాంటి జట్టు ఆల్ టైమ్ ఫేవరెట్. ఇంకా ఐపీఎల్లో అందరికీ కూడా వీళ్ళు వాళ్ళు అని లేదు, అందరికీ కూడా ఫేవరెట్ జట్టు ఏదైనా ఉందంటే అది ఏకగ్రీవంగా చెన్నై సూపర్ కింగ్స్. కారణం ఏకైక ఆటగాడు ధోని. ధోని ఫ్యాన్స్ కాని వాళ్ళు అసలు ఆల్మోస్ట్ ఇండియాలో ఎవరో ఉండరేమో నాకు తెలిసి. అట్లాంటి ధోని లాస్ట్ టైమే అసలు రిటైర్ అయిపోతాడేమో అని అందరూ అన్ని మీడియా ఛానల్స్లో కూడా ఇదే లాస్ట్ అని రాశారు. బట్ క్రికెట్ ఫ్యాన్స్ అదృష్టమో ఏమో కానీ ఈసారి 2024లో కూడా మళ్ళీ చెన్నై సూపర్ కింగ్స్ని లీడ్ చేయబోతున్నాడు ఎంఎస్ ధోని. సో ఇంకొకసారి ధోని విన్యాసాలు, కీపింగ్లో ఫ్లాష్ స్టంపింగ్లు, అలా వెనక్కి కొట్టి స్టంపింగ్ చేసే విన్యాసాలు, అలాగే ఫినిషింగ్లో సిక్స్ల మీద సిక్స్లు కొట్టడాలు, ఇవన్నీ కూడా ఇంకొక సీజన్ చూసే అవకాశం ధోని అభిమానులందరికీ వచ్చింది, ప్రపంచంలోనే క్రికెట్ అభిమానులందరికీ వచ్చింది. సో అట్లాంటి ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ మరి ఈసారి కూడా ఛాంపియన్గా నిలిస్తే ముంబై టీం ఏదైతే రికార్డు ఉందో ఆ ముంబై టీం రికార్డుని దాటి ఎక్కువసార్లు ఛాంపియన్గా నిలిచిన జట్టు అవుతుంది. అలా ఎక్కువసార్లు నిలిచిన జట్టుగా ఛాంపియన్గా చెన్నైని చేసి ధోని నిష్క్రమిస్తాడా ఏంటి అనేది మనందరం చూడాల్సిన అంశం. రేపు ఆర్సీబీతో తలపడబోతున్న ఈ చెన్నై సూపర్ కింగ్స్లో అసలు ముందు మన దేశీయ ఆటగాళ్ళు ఎవరు, విదేశీ ఆటగాళ్ళు ఎవరు ఒకసారి చూద్దాం. దేశీయ ఆటగాళ్ళు చూస్తే ధోని, ఇది చెప్పేదే ఉంది, ధోని గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు, ప్రపంచం అంతా తెలిసిన ధోని. అలాగే జడేజా, ఆల్రౌండర్స్లో నెంబర్ 1 స్థానాన్ని ఆక్రమించిన జడేజా కన్సిస్టెంట్గా బ్యాటింగ్, కన్సిస్టెంట్గా బౌలింగ్ చేస్తున్న ఏకైక ఆటగాడు ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారు అంటే అది ప్రస్తుతం ఓన్లీ జడేజా. వీళ్ళిద్దరూ కూడా అసలు చెన్నై సూపర్ కింగ్స్ స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. అట్లాంటి వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు, ధోని, జడేజా. శివం దుబే యాక్చువల్గా మంచి సిక్సర్లు కొట్టే ఆటగాడైనా సరే కొన్నిసార్లు ఆడగలుగుతున్నాడు, కొన్నిసార్లు ఫ్లాప్ అవుతున్నాడు. అట్లాంటి ఆటగాడు ఇప్పుడు లాస్ట్ టైం చెన్నైకి వచ్చిన తర్వాత మంచి సక్సెస్ సాధించాడు. సో అంటే ధోని వెనకాల నుండి నడిపిస్తే ఏ విధంగా ఏ ఆటగాడైనా సరే ఎంత ఉత్సాహంగా ఆడతాడు అనే దానికి శివం దుబే ఒక ఉదాహరణ. సో శివం దుబే ఈసారి ఎలా పెర్ఫామ్ చేస్తాడు చూద్దాం. శార్దుల్ ఠాకూర్, మీకు చెప్పేదేమో శార్దుల్ ఠాకూర్ ఇండియా టీంకైనా, అతను ఆడే ఏ టీంకైనా, ఐపీఎల్ టీంలకైనా, ఏ టీంకైనా కూడా ఖచ్చితమైన బౌలింగ్, ఖచ్చితమైన బ్యాటింగ్ చేసే ఆల్రౌండర్స్లో శార్దుల్ ఠాకూర్ ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న యంగ్స్టర్స్లో శార్దుల్ ఠాకూర్ పేరే చెప్పుకోవాలి. యంగ్స్టర్స్లో బౌలింగ్ ఎంత బాగా వేస్తాడో బ్యాటింగ్లో కూడా అంతే స్థాయిలో తన టాలెంట్ని చూపిస్తున్నాడు. అవసరమైతే ఫినిషింగ్లో కూడా కొన్ని విలువైన రన్స్ చేసే ఆటగాడిగా శార్దుల్ ఠాకూర్ని మనం చెప్పుకోవాలి. అలాంటి శార్దుల్ ఠాకూర్ బలం చెన్నై సూపర్ కింగ్స్కి ఉంది. అలాగే హంగార్ కేకర్, నిషాంత్ సింధు, అజయ్ మండల్, రుతురాజ్ గైక్వాడ్. చెన్నైకి కన్సిస్టెంట్గా మంచి బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్న ఆటగాడులలో రుతురాజ్ గైక్వాడ్ ఒకడు.
ఖచ్చితంగా ఇతను వచ్చాడు అంటే కనీసం ఒక 10 ఓవర్లు మినిమం ఆడగలడు, ఈ 10 ఓవర్లో మంచి స్కోర్ చేయగలడు అని చెప్పి ఆ టీము ఖచ్చితంగా అంచనా పెట్టుకోగలిగిన బ్యాట్స్మెన్ రుతురాజ్ గైక్వాడ్. ఒకడు రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్ విజయాలు, అనేకమైన విజయాల్లో పాత్ర పోషించాడు. అలాంటి రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు. రహానే ఇండియా టీంకే వైస్ కెప్టెన్గా చేశాడు, క్యాప్టెన్గా చేశాడు కొన్ని సందర్భాల్లో. అట్లాంటి రహానే ఫామ్ కోల్పోయి ఇండియా టీం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత లాస్ట్ టైం ఐపీఎల్లో అతని ఆటకి భిన్నంగా హిట్టింగ్ అనేది మొదలుపెట్టాడు. లాస్ట్ టైం ఐపీఎల్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశాడు. ఏంటి మనం ఇంతకుముందు చూసిన టెస్ట్ మ్యాచ్లో చూసిన రహానే ఇతనైనా అన్నట్లాగా లాస్ట్ ఐపీఎల్లో చెలరేగిపోయాడు. అయితే దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి పెద్దగా ఫామ్ కనిపించట్లేదు. రహానే ఫామ్ పెద్దగా లేదు. మరి రహానే ఏమాత్రం ఈసారి ఐపీఎల్లో ఉపయోగపడతాడో చూడాలి. అలాగే షేక్ రషీద్, సమీర్ రిజ్వీ, అవనీష్ రావు, దీపక్ చాహర్. మళ్ళీ దీపక్ చాహర్ కూడా మంచి ఆల్రౌండర్. బౌలింగ్ విషయంలోనూ ఇతని మీద ఎంతో కొంత నమ్మకం పెట్టుకోవచ్చు, కొంత కంట్రోల్డ్గా వేయగలడు అన్నది ఉంది. అలాగే బ్యాటింగ్లో కూడా లాస్ట్లో ఒకవేళ టాప్ ఆర్డర్ కనుక ఫెయిల్ అయితే కింది స్థాయిలో నిలబడి కొట్టగలడు అన్న నమ్మకాన్ని ఇచ్చే ఆల్రౌండర్ దీపక్ చాహర్. చెన్నైకి మరో బలం దీపక్ చాహర్. తుషార్ దేశ్పాండే ఇక బౌలింగ్ విభాగంలో తుషార్ దేశ్పాండే. అలాగే ప్రశాంత్ సోలంకి, సిమర్జీత్ సింగ్, ముఖేష్ చౌదరి. ఈ ముఖేష్ చౌదరిను దేశ్పాండేలు ఇద్దరు కూడా ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో అద్భుతమైన బౌలర్లు అని చెప్పలేం. కానీ ఆ చెన్నై పిచ్చులు మందగొడిగా ఉంటాయి కాబట్టి ఆ మందగొండి పిచ్చుల మీద వీళ్ళు కొంత కంట్రోల్ చేయగలుగుతున్నారు అవతల టీములని. అయితే అద్భుతమైన బౌలర్లు అని చెప్పలేం, కానీ ఒక మోస్తరు బౌలర్లు. చెన్నై సూపర్ కింగ్స్ బలహీనతల్లో బౌలింగ్ విభాగం ఒకటి. అంటే ఫాస్ట్ బౌలింగ్ విభాగం గొప్పగా లేకపోవడం అనేది, ఇన్నిసార్లు ఛాంపియన్ అయినా కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఆ విభాగంలో ఎందుకనో మరి పెద్దగా శ్రద్ధ చూపించలేదా ఏంటి అనేది తెలీదు. బ్యాటింగ్ ఆడేవాళ్ళ మీద చూపించిన శ్రద్ధని ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో పెద్దగా చూపించలేదనేది అదొక లోపం చెన్నై సూపర్ కింగ్స్కి కనబడిపోతుంది. సరే, అందులో ఉన్న వాళ్ళల్లో ఏంటంటే దేశ్పాండే ఒకడు, తర్వాత ముఖేష్ చౌదరి ఒకడు, వీళ్ళు నడిపిస్తున్నారు బండి. సో ఇంకా విదేశీ ఆటగాళ్ళు ఎవరు చూద్దాం. విదేశీ ఆటగాళ్ళు ఇక మనం చెప్పక్కర్లేదు. రచిన్ రవీంద్ర లేటెస్ట్ సెన్సేషన్, మనవాడే. ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళిపోయి న్యూజిలాండ్లో సెటిల్ అయిపోయి ఇప్పుడు అక్కడి నుంచి సెన్సేషన్లు క్రియేట్ చేస్తూ సెంచరీల మీద సెంచరీలు కొడుతున్న రచిన్ రవీంద్ర లేటెస్ట్గా చెన్నై సూపర్ కింగ్స్కి వచ్చాడు. ఇది ఒక పెద్ద ఎసెట్ చెన్నై సూపర్ కింగ్స్. డరిల్ మిచ్చల్ విషయంలో కూడా అంతే. మిచ్చల్ విషయంలో కూడా మంచి గట్టిగా డబ్బులు పెట్టి చెన్నై తీసుకుంది, మంచి ఆల్రౌండర్. సో మిచ్చల్ కూడా ఖచ్చితంగా ఆధారపడిన ఆటగాడు. అలాగే మెయిన్ అలీ స్పిన్ విభాగంలో అద్భుతంగా టీంకి ఉపయోగపడతాడు. అలాగే బ్యాటింగ్ విషయంలో సెన్సేషనల్ బ్యాటింగ్ చేస్తాడు. ఒకరోజు కుదురుకున్నాడంటే, ఒక 10 నిమిషాలు కుదురుకున్నాడంటే సెన్సేషనల్ బ్యాటింగ్ చేయగల హార్డ్ హిట్టర్ బ్యాట్స్మెన్ మెయిన్ అలీ. అలాగే శాంటర్న్, తీక్షణ, పతిరణ, వీళ్ళందరూ కూడా ఫాస్ట్ బౌలర్లు. పతిరణ మరి ఈసారి ఎలా చేస్తాడో చూడాలి. పతిరణ కొద్దిగా శ్రీలంకకు చెందిన పతిరణ మన మలింగలాగా బౌలింగ్ వేస్తాడు. ఆ యాక్షన్ అదంతా కూడా మలింగలాగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కొంత అతని ఫిట్నెస్ విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి సరే పతిరణ ఎప్పటి నుంచి టీంలో జాయిన్ అవుతాడు ఏంటి అనేది చూడాలి. ముస్తాఫిజుర్ ఒకడు బౌలింగ్ విభాగంలో ఓకే. ఇతను కూడా బంగ్లాదేశ్ ముస్తాఫిజుర్ ఉన్నాడు కాబట్టి ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు ఫిట్నెస్ లేకపోతే ముస్తాఫిజుర్ అందుబాటులో ఉంటాడు. ఇది కూడా మంచి విషయం చెన్నై సూపర్ కింగ్స్. సో ఎప్పుడెప్పుడు అచ్యుతం బ్రదర్ 2010 వీళ్ళ అత్యుత్తమ ప్రదర్శన గురించి పెద్ద చెప్పుకునేదే ఉంది. కానీ అయితే ఆ బ్యాటింగ్ విభాగంలో కాన్వే ఒకడు ఉన్నాడు. కాన్వే కొంచెం ఫిట్నెస్ మీద కాన్వే విషయంలో కూడా అనుమానాలు ఉన్నాయి. సో కాన్వే కనుక
ఉంటే కనుక మంచి రన్స్ కొట్టగలిగిన ఆటగాడు. చూడాలి మరి కాన్వే ఫిట్నెస్ ఎప్పుడు ఫిట్ అవుతాడు, మ్యాచ్లకు ఎప్పటి నుంచి వస్తాడు అనేది. సో బ్యాటింగ్ విభాగంలో అద్భుతంగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ఆల్రౌండర్స్ విభాగంలో అద్భుతంగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఒక్క బౌలింగ్ ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మాత్రమే. ఎందుకంటే మైనాలి స్పిన్నర్, మంచి స్పిన్నర్ ఉన్నాడు, అలాగే ఆల్రౌండర్గా ఉన్న జడేజా ఉన్నాడు. వీళ్ళిద్దరూ సరిపోతారు స్పిన్ విభాగానికి. కానీ ఫాస్ట్ బౌలింగ్ విభాగంలోనే ముస్తాఫిజరు, పతిరణ, ముఖేష్ చౌదరి, వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఎవరు కూడా కన్సిస్టెంట్గా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ని ఇవ్వలేకపోతున్నారు. ఇది ఒక్కటే చెన్నై సూపర్ కింగ్స్ని ఆందోళనకు గురిచేసే అంశం. మరి ఇవన్నీ ఎలా ఉన్నా కూడా వీటన్నిటిని కూడా కవర్ చేయగలిగిన కెప్టెన్ ధోని ఉన్నాడు. కాబట్టి ఈ చెన్నై సూపర్ కింగ్స్కి ఇబ్బందులు అయితే పెద్దగా ఏముండవు. ప్లే ఆఫ్స్ చేరడానికి అయితే అసలే ఇబ్బందులు ఉండవు. సెమీఫైనల్స్ దాకా అయితే ఎట్టి పరిస్థితుల్లో వెళ్తుందన్న గ్యారంటీ ఉన్న టీము. మరి ఫైనల్స్కి వెళ్తుందా లేదంటే ఈసారి మళ్ళీ ఇంకొకసారి ఛాంపియన్స్ అయ్యి ధోనికి అద్భుతమైన వీడ్కోలు ఇస్తారా లేదా అనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి. రేపటి నుంచి మనందరం ఎదురు చూస్తున్న ధోని మ్యానియా రేపటి నుంచి స్టార్ట్ అయిపోతుంది. అందరం కూడా రెడీ అయిపోదాం.